గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. మన గురుబ్రహ్మ ప్రేక్షకులలో చాలామందికి వారు జన్మించిన రాశి కానీ నక్షత్రం అనేది తెలియదు. అటువంటి వారు న్యూమరాలజీ ప్రకారం ఏ జాతక రత్నాన్ని ధరిస్తే వారి జీవితం అనేది మెరుగుపడుతుందో ఈ వీడియోలో నేను వివరిస్తానండి. రాశి నక్షత్రం తెలియని వారి కోసమే ఈ వీడియో అండి. ఒకవేళ మీరు జన్మించిన జోడియాక్ సైన్ నక్షత్రం తెలిస్తే మీ నక్షత్రాన్ని బట్టి ఏ రత్నాన్ని ధరించాలి, ఏ రుద్రాక్షను ధరించాలి అని ఆల్రెడీ నేను ఒక సపరేట్ వీడియో చేశాను. దానిని వీక్షించండి. ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 1వ తారీఖు 10, 19, 28 ఈ తారీఖులలో జన్మించారు ఏ నెలలోనైనా సరే వారు కెంపు రత్నాన్ని ధరించాలండి. సూర్య భగవానుడికి సంబంధించినటువంటి రత్నం ఈ కెంపు రత్నం. దీనిని ఇంగ్లీష్లో రూబీ అంటారండి. ఎర్రగా ఉంటుంది ఇది. మీ బరువును బట్టి సుమారు 4 క్యారెట్ల పైనే ఈ కెంపు రత్నాన్ని ధరించాలి. అలానే ఎవరైతే 2వ తారీఖున కానీ 11వ తారీఖున 20, 29వ తారీఖున జన్మిస్తారు ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా అటువంటి స్త్రీ పురుషులు ముత్యాన్ని ధరించాలి. నవగ్రహాలలో ఈ ముత్యం అనేది చంద్రుడిని సూచిస్తుంది. ఈ ముత్యాన్ని ధరించటం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, ఏ చేతికి ఏ వేలుకు ధరించాలి అని ఆల్రెడీ నేను సపరేట్ వీడియో చేశానండి. ఈ ముత్యాన్ని చిటికెన వేలుకు కానీ లేదా ఉంగరపు వేలుకు ధరించాలి. సోమవారం నాడు చంద్రబీజ మంత్రాన్ని 108 సార్లు పఠించిన తర్వాత మాత్రమే ఈ ముత్యాన్ని ధరించాలి. ఈ ముత్యాన్ని ఇంగ్లీష్లో పర్ల్ అంటారండి. తెల్లగా ఉంటుంది. తెలుగులో జాతి ముత్యం అంటారు. మీ బరువును బట్టి సుమారు 4 క్యారెట్ల ముత్యాన్ని ధరించాలి. ముత్యం ధరించే ముందు దానికి ఖచ్చితంగా ఎనర్జైజేషన్ అనేది చేయాలండి. పూజాది కార్యక్రమం అనేది నిర్వహించాలి. అలాగే ఎవరైతే ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 3వ తారీఖు, 12వ తారీఖు, 21 లేదా 30వ తారీఖున జన్మిస్తారో వారు బృహస్పతికి సంబంధించిన రత్నమైనటువంటి కనకపుష్యరాగాన్ని ధరించాలి. కనకపుష్యరాగం అనేది వీరి లక్కీ స్టోన్గా చెప్పవచ్చు. దీనిని ఇంగ్లీష్లో ఎల్లో షఫైర్ అంటారు. మీ బరువును బట్టి సుమారు 4 క్యారెట్ల పైనే ఈ ఎల్లో షఫైర్ని ధరించటం మంచిదండి. ఏ రోజున ధరించాలి, ఏ మంత్రాన్ని పఠించాలి, ఏ వేలికి ధరించాలి, ఉపయోగాలు ఏంటి అని ఆల్రెడీ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. దానిని వీక్షించండి. అలాగే ఎవరైతే ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 4వ తారీఖు, 13వ తారీఖు, 22 లేదా 31వ తారీఖులలో జన్మిస్తారో వారు గోమేధికాన్ని ధరించాలి. ఇది రాహుకి సంబంధించినటువంటి జాతక రత్నం అండి. ఏ రోజున ధరించాలి, ఏ వేలుకు ధరించాలి, ఎలాంటి మంత్రాన్ని పఠించాలి అని ఆల్రెడీ నేను ఒక స్పెషల్ వీడియో చేశాను. మీ బరువును బట్టి సుమారు 4.5 క్యారెట్ల పైనే ఈ గోమేధికాన్ని ధరించటం మంచిదండి. అలాగే ఎవరైతే ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 5వ తారీఖు, 14వ తారీఖు, 23వ తారీఖులలో జన్మిస్తారో వారు పచ్చరత్నాన్ని ధరించాలి. ఇది పచ్చగా ఉంటుందండి. జాతి పచ్చ అని పిలుస్తారు. ఇంగ్లీష్లో ఎమరాల్డ్ అంటారు. నవగ్రహాలలో బుధగ్రహానికి సంబంధించినటువంటి రత్నం అండి. ఈ రత్నాన్ని ధరించటం వల్ల మనిషి యొక్క మాట తీరు అనేది మారుతుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి మెరుగుపడతాయి. మీ బరువును బట్టి సుమారు 3.5 క్యారెట్లు పైనే ఈ జాతి పచ్చను ధరించటం మంచిది. ఏ రోజున ధరించాలి, ఏ వేలుకు ధరించాలి, ఎలాంటి మంత్రాన్ని పఠించాలి, ఇలా అన్ని వివరాల గురించి నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. అలాగే ఎవరైతే ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 6వ తారీఖు, 15వ తారీఖు లేదా 24వ తారీఖున జన్మిస్తారో వారు వజ్రాన్ని ధరించటం మంచిది. నవగ్రహాలలో శుక్రునికి సంబంధించినటువంటి రత్నం ఈ వజ్రం అండి. దీనిని శుక్రవారం రోజు శుభ సమయంలో ధరించాలి. ఆడవారైనా మగవారైనా ఎవరైనా ధరించవచ్చండి.
అలాగే ఎవరైతే 7వ తారీఖున, 16వ తారీఖున, 25వ తారీఖున జన్మిస్తారో, ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా సరే, వారు కేతువుకు సంబంధించినటువంటి రత్నం అయినటువంటి వైడూర్యాన్ని ధరించాలి. దీనిని కొంతమంది ఇంగ్లీష్లో క్యాట్ ఐ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది పిల్లి కన్నులాగా ఉంటుందండి. సుమారు 4 క్యారెట్ల పైనే మీ బరువుకు తగ్గ రత్నాన్ని ధరించటం మంచిదండి. 4 క్యారెట్ల పైన ఉంటే ఇంకా మంచిది. ఈ వైడూర్యాన్ని ఏ చేతికి, ఏ వేలికి, ఏ రోజున ఎలాంటి మంత్రాన్ని పఠించాలి, ఉపయోగాలు ఏంటి అని ఆల్రెడీ నేను ఒక స్పెషల్ వీడియో చేశానండి. అలాగే ఎవరైతే ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 8వ తారీఖు, 17, 26వ తారీఖున జన్మిస్తారో వారు ఇంద్రనీలాన్ని ధరించటం మంచిదండి. దీనిని ఇంగ్లీష్లో బ్లూ షఫైర్ అని కూడా పిలుస్తారు. శని భగవానుడికి సంబంధించినటువంటి రత్నం ఇది. సుమారు 3-3.5 క్యారెట్ల పైనే ధరించటం మంచిదండి. ఇది శనివారం నాడు శనేశ్వర మంత్రాన్ని పఠించిన తర్వాత, ఎనర్జైజేషన్ చేసిన తర్వాత, అంటే దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మధ్యవేలుకు సూర్యోదయ సమయానికి ముందే ధరించాలండి. దీనిని ధరించటం వల్ల ఉపయోగాలేంటి అని అన్ని వివరాల గురించి నేను స్పెషల్ వీడియో చేశాను. అలాగే ఎవరైతే ఏ సంవత్సరంలోనైనా ఏ నెలలోనైనా 9వ తారీఖు, 18వ తారీఖు, 27వ తారీఖున జన్మిస్తారో వారు పగడాన్ని ధరించాలండి. దీనిని రెడ్ కోరల్ అని కూడా పిలుస్తారు ఇంగ్లీష్లో. సుమారు 4-4.5 క్యారెట్ల పైనే ధరించటం మంచిదండి. మీ బరువుకు తగ్గ రత్నాన్ని ధరించాలి. దీనిని ఉంగరపు వేలుకి మంగళవారం నాడు ధరించాలి. కుజుని యొక్క బీజమంత్రాన్ని 108 సార్లు పఠించిన తర్వాత, ఎనర్జైజేషన్ చేసిన తర్వాత, అంటే దానికి సంబంధించినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత వెండిలో పొదిగిన పగడపు రత్నాన్ని ధరించాలి. దీనిని ధరించటం వల్ల ఉపయోగాలేంటి, ఏ రోజును ధరించాలి, ఏ సమయాన ధరించాలి, ఇలా అన్ని వివరాల గురించి నేను స్పెషల్ వీడియో చేశానండి. దయచేసి దానిని వీక్షించండి. ఒకవేళ మీ జాతకానికి సంబంధించిన రుద్రాక్ష కానీ, జాతక సర్టిఫైడ్ రత్నం కావాల్సి ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చండి.